ఈరోజు స్టాక్ మార్కెట్ అప్డేట్ చూద్దాం గైస్. సూచీలకు స్వల్ప ఉపశమనం. నిన్న లాస్ అయింది కదా, ఈరోజు అంటే స్టాక్ మార్కెట్ ఈరోజు పైకే ఉందన్నమాట. ఇక్కడ చూడవచ్చు, సెన్సెక్స్ 326 పాయింట్లు పైకి ఉంది, నిఫ్టీ 112 పాయింట్లు పైకి ఉంది. డాలర్ వచ్చేసి రూపాయి 93 రూపాయల 53 పైసలు ఉంది, అప్రాక్సిమేట్లీ 94 రూపాయలు ఉంది డాలర్కి. ఎఫ్ఐఐ విక్రయాలు 5,518 కోట్లు అండ్ డిఐఐ కొనుగోలు రూపాయి 5,706 కోట్లు. భారీ నష్టాల నుంచి దేశీయ సూచీలు శుక్రవారం స్వల్పంగా కోలుకున్నాయి. షేర్లు తక్కువ ధరల్లో లభిస్తున్నందున పిఎస్యు బ్యాంక్, ఐటీ, లోహ రంగాల్లో కొనుగోళ్లు రావడం ఇందుకు ఉపకరించింది. అయితే ఆఖర్లో అమ్మకాలలో లాభాలు పరిమితమయ్యాయి. డాలరుతో పోలిస్తే రూపాయి 64 పైసలు క్షీణించి జీవనకాల కనిష్టమైన 93.53 వద్ద ముగిసింది. బ్యారెల్ ముడిచమురు 0.2% లాభంతో $108.5 వద్ద ట్రేడ్ అవుతుంది. ఆసియా మార్కెట్లలో కొరియా లాభపడగా మిగతావి నష్టపోయాయి. ఐరోపా సూచీలు మెరుగ్గా ట్రేడ్ అయ్యాయి. ఇది గైస్ స్టాక్ మార్కెట్ది, అంటే దేశీయ పరంగా స్టాక్ మార్కెట్ రిపోర్ట్. అది బిఎస్సిలోని నామోదిత కంపెనీల మార్కెట్ విలువ రూపాయి 2.98 లక్షల కోట్లు పెరిగి రూపాయి 429.11 లక్షల కోట్ల, అంటే 4.6 లక్షల కోట్ల డాలర్లకు చేరింది. సెన్సెక్స్ ఉదయం 352 పాయింట్ల క్రితం ముగింపు 74,207.24 లాభంతో 74,559.38 పాయింట్ల వద్ద ప్రారంభమైంది. కొనుగోళ్ల మద్దతుతో రోజంతా లాభాలను కొనసాగించి సూచీ ఇంట్రాడేలో 75,286.39 పాయింట్ల వద్ద గరిష్టాన్ని తాకింది. అక్కడ లాభాల స్వీకరణ ఫలితంగా కాస్త వెనక్కి వచ్చిన 325.72 పాయింట్ల లాభంతో 74,532.96 వద్ద ముగిసింది. నిఫ్టీ 112.35 పాయింట్లు పెరిగి 23,114.5 దగ్గర స్థిరపడింది. ఇంట్రాడేలో ఈ సూచీ 23,067.66 నుంచి 23,345.15 పాయింట్ల మధ్య కదలాడింది. సెన్సెక్స్ 30 షేర్లలో 21 లాభపడ్డాయి. టెక్ మహీంద్రా 3.37%, టాటా స్టీల్ 3.23%, ఇన్ఫోసిస్ 2.78%, ట్రెంట్ 2.41%, రిలయన్స్ 2.11%, సన్ఫార్మా 1.9%, ఎన్టీపీసీ 1.83%, టైటన్ 1.8%, హెచ్సిఎల్ టెక్ 1.73%, ఎటర్నల్ 1.49 రాణించాయి. బిఈఎల్, ఐసిఐసిఐ బ్యాంక్, కోటక్ బ్యాంక్, ఇండిగో 1.1% వరకు నష్టపోయాయి. మొత్తం అయితే 30లో 21 లాభపడ్డాయి గైస్. కొన్ని మాత్రమే ఇక్కడ చూడవచ్చు, ఐసిఐసిఐ బ్యాంక్, కోటక్ బ్యాంక్, ఇండిగో 1.1% వరకు నష్టపోయాయని ఇచ్చారు, అంటే 9 నష్టపోయాయి అన్నమాట. రంగాల వారి సూచీల్లో పిఎస్యు బ్యాంక్ 2.19%, ఫోకస్డ్ ఐటీ 2.18%, ఐటీ 2.08%, ఆరోగ్య సంరక్షణ 1.45%, లోహ 1.41%, ఇంధన 1.03% పెరిగాయి. ఆర్థిక సేవలు, ప్రైవేట్ బ్యాంకులు తగ్గాయి. బిఎస్సిలో 2,414 షేర్లు లాభపడగా 1,863 స్క్రిప్ట్లు నష్టపోయాయి. 155 షేర్లలో ఎటువంటి మార్పు లేదు. కోల్ ఇండియా అనుబంధ సంస్థ సెంట్రల్ మైన్ ప్లానింగ్ అండ్ డిజైన్ ఇన్స్టిట్యూట్ ఐపీఓ మొదటి రోజు 7% స్పందన లభించింది. ఇష్యూలో భాగంగా 7,97,89,500 షేర్లను ఆఫర్ చేయగా 53,44,320 షేర్లకు బిడ్లు దాఖలయ్యాయి. రిటైల్ విభాగంలో 10% స్పందన దక్కింది. ఎంటర్ప్రైజ్
ఎంటర్ప్రైజ్ స్థాయి కృత్రిమ మీద ఏఐ వినియోగాన్ని వేగవంతం చేయడానికి ఏఐ డేటా సెంటర్ సొల్యూషన్స్ తీసుకొచ్చినట్లు ఐటీ దిగ్గజం విప్రో ప్రకటించింది. కోర్ డేటా కేంద్రాలను, కస్టమర్ ఎక్స్పీరియన్స్ కార్యకలాపాలను ఆధునీకరించడానికి ఇది దోహదపడుతుందని తెలిపింది. ఓకే, విప్రో సంస్థ ఏఐ డేటాని తీసుకొచ్చిందంట. సో ఇది కూడా ఐపీఓలో యాడ్ చేశారంట, చూద్దాం. అండ్ ఇది గైస్ మొత్తానికి ఈరోజు స్టాక్ మార్కెట్ రిపోర్ట్. 30 స్టాక్స్లో 21 లాభపడ్డాయి, 9 నష్టపోయాయి. అండ్ మొత్తానికి అయితే మంచిగానే సాగింది. ఇక్కడ కొన్ని హైలైట్స్ ఇచ్చారు, చూద్దాం. తగ్గిన ఫారెక్స్ నిల్వలు. మన ఫారెక్స్ విదేశీ మారకపు నిల్వలు మార్చి 13తో ముగిసిన వారానికి $7,752 బిలియన్, దాదాపు ₹64,000 కోట్లు తగ్గి $709.759 బిలియన్, అంటే దాదాపు ₹69 లక్షల కోట్లకు చేరాలని రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఆర్బీఐ తెలిపింది. అంతక్రితం వారం ఫారెక్స్ నిల్వలు $11.683 బిలియన్ తగ్గి $716.81 బిలియన్ నమోదయ్యాయి. సమీక్షిస్తున్న వారంలో విదేశీ కరెన్సీ ఆస్తులు $7.678 బిలియన్ తగ్గి $555.568 బిలియన్ చేరాయి. పసిడి నిల్వలు $664 మిలియన్ క్షీణించి $130.681 బిలియన్ ఉన్నాయి. ఫారెన్సిక్ నిల్వలు తగ్గాయంట. ఇది ఫారెన్సిక్ అప్డేట్ గైస్. అండ్ ఇంకోటి హైలైట్ ఇచ్చారు, హెచ్డిఎఫ్సి బ్యాంక్ షేరుకు కొనసాగిన నష్టాలు. నాన్ ఎగ్జిక్యూటివ్ చైర్మన్ అతాను చక్రబర్తి రాజీనామా నేపథ్యంలో హెచ్డిఎఫ్సి బ్యాంక్ షేరు శుక్రవారం నష్టపోయింది. గురువారం 5% పైగా క్షీణించిన షేరు శుక్రవారం మరో 2.41% తగ్గి ₹780.45 వద్ద ముగిసింది. గత 2 రోజుల్లో బ్యాంక్ మార్కెట్ విలువ ₹95,575.65 కోట్లు తగ్గి ₹12.01 లక్షల కోట్లకు చేరింది. AT1 బాండ్లను ఫిక్స్డ్ మెచ్యూరిటీ బాండ్లుగా ప్రవాసులకు తప్పుగా విక్రయించినట్లు తేలడంతో బ్రాంచ్ బ్యాంకింగ్ గ్రూప్ అధిపతి సంపత్ కుమార్ సహా ముగ్గురిని తొలగించినట్లు హెచ్డిఎఫ్సి బ్యాంక్ వెల్లడించింది. ఇది ఇంకా హెచ్డిఎఫ్సి బ్యాంక్ ఇంకా నష్టాల్లోనే ఉందంట. అతా చక్రబర్తి అనే క్యాండిడేట్ రాజీనామా చేసినందుకు ఇదంతా జరుగుతుందంటున్నారు. చూద్దాం ఇది ఎంతవరకు కొనసాగుతుందో. మొత్తానికి ఇది గైస్ స్టాక్ మార్కెట్ అప్డేట్. ఈరోజు స్టాక్ మార్కెట్ అప్డేట్. మొత్తానికి ఇక్కడ హ్యాపీగా ఉన్నారు అందరూ.